హాయ్ అండి అందరికీ. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా! కాబట్టి నేను కూడా మా ఊరు పోయినప్పుడు గోరింటాకు తీసుకొని వచ్చిన. కాకపోతే అది నేను ఆకు తెచ్చిన విషయం నాకు కూడా గుర్తులేదు. 3 రోజుల తర్వాత చూస్తే దీని పరిస్థితి ఎలా ఉందన్నమాట. సగం ఆకులు పండిపోయి ఇంక చేసేది ఏం లేక కొంచెం నీళ్ళల్లో వేసి కడిగి ఇంకా తర్వాత కొన్ని వాటరు ఒక నిమ్మ చెక్క వేసి మిక్సీ చేసిన అనమాట. నా చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి అరిచేయి పండాలి అంటే చేతులు నొప్పులు పుట్టేదాకా దంచాలి. అరిచేయి ఎర్రగా పండాలంటే ముందు అరిచేతులు నొప్పులు పుట్టాలి. గోరింటాకు దంచి 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 అంత దంచితే కానీ అది మెదగదు. అప్పటికి తొక్కలు తొక్కలుగా ఉండేది. అప్పుడు ఈ కోన్లు ఇవన్నీ తెలిసి అసలు ఉండే కాదులే పల్లెటూర్లలో. అంత కష్టపడి దంచితే అది తొక్కలు తొక్కలుగా దంచుకొని ఉదర బదర పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు కష్టమే లేదు. 2 తిప్పులు తిప్పినమంటే మిక్సీకి వేసి అది పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా మొత్తం మెయిన్ అయితే నేను ఒక నిమ్మ చెక్క కొంచెం అన్ని వాటర్ వేసి పట్టేసినాము. అప్పుడైతే చింతపండు ఒక్క ఇవన్నీ వేసి దాన్ని నానా గిడ్డంతా వేసి చేసేవాళ్ళం. అది తెల్లారి చూసేలే కర్రీగా పండేది. ఈ గోరింటాకు అయితే బాగా పడుతుంది అబ్బా. మిక్సీ గిన్నెలో దూడేలోపే నా చెయ్యి ఎర్రగా అయిపోయింది. ఇంకా మనం అరిచేతిలో పెట్టుకుంటే ముందు ఎలాగంటే కొంచెం నిమ్మరసం వేసి బాగా అరిచేయి అంతా పూసుకొని ఆ తర్వాత కానీ పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది గోరింటాకు. పాపం నా పెద్ద కూతురు అడక్క అడిగింది నన్ను గోరింటాకు తీసుకొని రా అమ్మా అని. కాకపోతే నేను గోరింటాకు అయితే గుర్తుగానే తీసుకున్నా కానీ మిక్సీకి వేయడం మర్చిపోయినా అనమాట. నాకు వాళ్ళు అక్కడ కిచెన్ ఉంటుంది కదా, అక్కడ వేయించుకుంటారులే వాళ్ళ చేత మిక్సీ చేయించుకుంటారులే అనుకున్నా. కాకపోతే నేను అనుకున్నది ఇదైపోయిందనమాట. అది ఇంక నాకు పనికి వచ్చింది. నేను తీసుకొచ్చుకొని నేను పెట్టుకుంటున్నా. నేను ఎన్నిసార్లు గోరింటాకు పెట్టుకున్నా సరే అరచేతిలో చందమామ చుట్టూరు డుమ్ములు ఇదే గిట్నే పెట్టుకుంటా నేను. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తారని అంటారు కదా. ఇది ఎంతవరకు నిజమో మరి నాకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమందికి ఎర్రగా పండిన వాళ్ళకి మంచి మొగుళ్ళు వచ్చిండ్రు. ఏం లేదు, అరిచేయి ఎర్రగా అందంగా ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు. అది కాక ఇంతకు ముందంతా ఎండలతో ఉంటుంది, వేడంతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆషాఢ మాసం అంటే చల్లబడిపోతుంటుంది కదా వెదర్ అంతా. అందుకోసం వేడిలాగటానికి పెట్టుకుంటారేమోనని నేను అనుకుంటా అనమాట. నిజానికి అది ఎంతవరకు మంచి మొగుడు అవుతుందో నాకు కూడా తెలియదు. మరి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాతోని. ఒక చేతికైతే పెట్టుకున్నా కానీ రెండో చేతికి పెట్టుకోవడానికి కుదరక మొత్తం అన్నీ పులుముకున్నట్ట నా చెయ్యి 2 గంటల సేపటికి ఇలా వచ్చిందనమాట. చాలా బాగా పండింది ఎర్రగా. నా చెయ్యి నాకే బాగా నచ్చింది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.